హలో అండి. అందరికీ నమస్తే. నేను ప్రస్తుతం ఒక ప్లేస్‌లో ఉన్నాను. ఆ ప్లేస్‌ని పరిచయం చేసే ముందు మీకొక విషయం జెప్పాలి. ఏంటంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు. అంటే ఎవరికైనా చివరికి మిగిలేది చావే. చావుకు ఎవరు అతీతులు కాదు అని జెప్పేసి మనమందరం మాట్లాడుకునేదే, అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఆ చావు అనేది ఎంతమందికి ప్రశాంతతని ఇస్తుంది? ఎంతమంది చివరి రోజుల్లో వాళ్ళ ప్రశాంతతని ప్రశాంతంగా ఉంటారు? కానీ నేనున్న ఒక ప్లేస్‌లో, ఈ ప్లేస్ ఏదైతే ఉందో, వారి చివరి రోజుల్ని వారికి ప్రశాంతతనివ్వడమే గాదు, ప్రశాంతంగా పోయేలా వారి ఏ పెయిన్ లేకుండా చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతది. ఇక్కడి వాళ్ళతోనే వాళ్ళని మాటల్లోనే తెలుసుకుందాం. వారి పేషెంట్స్ గాని, వారి డాక్టర్స్ మాటల్లో గాని, వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఎలాంటి అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంటే ఈ జనరేషన్‌లో ఒక్క రూపాయి గాదు, లక్షలు మనం పే చేస్తే గాని ట్రీట్‌మెంట్ చేయలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు నేనున్న ఈ స్పర్శ్ హాస్పైస్ ఏదైతే ఉందో, ఇందులో ప్రతి ఒక్కరికి ఎవ్వరొచ్చినా సరే వారి చివరి రోజుల్ని ప్రశాంతంగా ఉండేలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేనిప్పుడు డాక్టర్స్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పేషెంట్స్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే చూద్దాం రండి. సో, ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ శారద ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు మీరు చెప్పండి. వాట్ ఈస్ హాస్పైస్? ఓకే అండి. ఇప్పుడు మీరు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం స్పర్శ హాస్పిస్ అండి. సో, బేసికలీ హాస్పిస్ కేర్ అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనకి ఒకసారి జబ్బు అనేది డయాగ్నోజ్ అయినప్పుడు, ఎస్పెషల్లీ దీర్ఘకాలిక రోగాలు లైక్ క్యాన్సర్ కానీ, ఆర్ఎస్ డిమెన్షియా లాంటి న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ కానీ, ఆర్ఎస్ పార్కిన్సన్స్ అని కానీ, ఇలాంటి డిసీజెస్ అన్నీ వచ్చినప్పుడు చివరి దశలో పేషెంట్స్‌కి ఒక క్యూర్‌కి అవకాశం లేని సందర్భాలలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఏ విధంగా వాళ్ళు స్వాంతన అందుకోవాలి? ఏ విధంగా వాళ్ళ ఆ జబ్బు వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళకొక కంఫర్ట్ దొరకాలి అంటే దానికి ఆన్సరే హాస్పిస్ కేర్ అమ్మా. అంటే టెర్మినల్ పేషెంట్స్‌కి చివరి దశలో ఆ జబ్బు వల్ల వచ్చేటువంటి నొప్పులకి, అవస్థలకి ఉపశమనం అందిస్తారు అన్నమాట. దాన్ని హాస్పిస్ కేర్ అంటారు. సో, ఇప్పుడు ఈ స్పర్శ్ హాస్పిస్‌లో ఎంతమంది అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎంతమంది ఒక పేషెంట్ కోసం పనిచేస్తున్నారు మ్యామ్? దట్స్ అద్భుతమైనటువంటి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ వర్క్ చేస్తుందండి. ఎందుకని మల్టీ డిసిప్లినరీ టీమ్ వర్క్ చేస్తుంది అనేది ముందు నేను చెప్పాల్సి వస్తుంది. ఈ జబ్బు తగ్గినటువంటి వాళ్ళని టెర్మినల్ పేషెంట్స్ అంటారని అనుకున్నాం కదా. వాళ్ళకి శారీరకమైనటువంటి అవసరాలతో పాటు మానసికమైనటువంటి అవసరాలు ఉంటాయి, సాంఘికంగా ఉంటాయి, ఆధ్యాత్మికమైనవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ 4 రకాల అవసరాలను చూడాలంటే ఉత్త డాక్టర్స్ ఉంటే సరిపోదు. సో డాక్టర్స్ ఉండాలి, పేషెంట్‌కి ఫిజికల్‌గా ఆర్ వారు శారీరకంగా వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి నర్సింగ్ కేర్ అందించడానికి నర్సెస్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏమైనా బాధపడుతున్నప్పుడు కౌన్సిలర్స్, సైకాలజిస్టులు ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఉద్యోగాలు పోయో లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళక ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ అంటాం. అంటే జీవనోపాధి కల్పించాలి. ఒక స్పౌస్ చనిపోతున్నప్పుడు ఇంకొక స్పౌస్కి ఇలాంటి వాటన్నిటిని చూసుకోవడానికి సోషల్ వర్కర్స్ ఉండాలి. సో మా దగ్గర డాక్టర్స్, నర్సెస్, మంచంలో ఉన్నటువంటి పేషెంట్స్ని చూసుకోవడానికి నర్సింగ్ ఎయిడ్స్ అని ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, సోషల్ వర్కర్స్ ఉంటారు, ఆయాలు ఉంటారు, అండ్ దెన్ వార్డ్ బాయ్స్ ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళు మల్టీ డిసిప్లినరీ టీమ్ అండి. మేము అందరం ఉండి పేషెంట్కి కావాల్సినటువంటి స్వాంతన కలిసి ఒక టీం లాగా అందిస్తాం అన్నమాట. అండ్ మీరు ఇప్పుడు అన్నట్టుగా ఒక హాస్పిటల్కి వెళ్తే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఒకవేళ పోయే స్టేజ్ అయినా సరే ఖచ్చితంగా డబ్బులు తీసుకునే ప్రయత్నాలే జరుగుతాయి. ఎందుకంటే మోస్ట్లీ అప్పర్ మిడిల్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలు హాస్పిటల్కి వెళ్ళకపోవడానికి గల కారణాలు కూడా అవే. చాలా సివియర్ పెయిన్, సివియర్ డిసీజ్ వస్తే తప్ప హాస్పిటల్కి వెళ్ళరు. అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ స్పర్శ్ హాస్పిస్ అనేది ఒక్క 1 రూపీ కూడా తీసుకోకుండా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని కేర్ చేయడం, వాళ్ళ చివరి రోజుల్ని చాలా ప్రశాంతంగా పోయేలా చేయడం చాలా మంచి ఆలోచన. అసలు ఎలా వచ్చింది మేడం ఈ ఆలోచన? ఎలా వచ్చింది? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఇది 2011లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. మధ్యరాల సుబ్రహ్మణ్యం గారని, సురేష్ రెడ్డి గారని, జగదీష్ గారని ఇలాగ చాలామంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాగా హాస్పిటల్కి కూడా వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, ఈ పేషెంట్కి క్యూర్కి అవకాశం లేదు, ట్రీట్మెంట్కి అవకాశం లేదు అన్న పేషెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్న ఆలోచన వలన ఒక చారిటబుల్ ట్రస్ట్ని పెట్టారు వాళ్ళు. రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్.
ఆ ట్రస్ట్ వారి సంస్థని Run చేస్తున్నారు. రన్ చేస్తున్నారు అండి. ఇది ఎందుకు పెట్టారు అని అంటే కనుక, ఇప్పుడు ఇలాంటి సంస్థ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చివరి దశలో కూడా ట్రీట్మెంట్కి అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏమవుతుందండి, పేషెంట్స్ ఏం చేయాలి, మరి నొప్పులు బాగా ఎక్కువైపోయినప్పుడు, వారి అవస్థలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలి కుటుంబాలు, పేషెంట్స్ని హాస్పిటల్కే తీసుకెళ్ళాలి, బికాస్ అక్కడే డాక్టర్లు దొరుకుతారు. కానీ అలా అవసరం లేదు, అలా పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి హాస్పిస్ సెంటర్స్లో కూడా డాక్టర్స్, నర్సులు ఉంటారు. వాళ్ళ యొక్క స్పెషాలిటీయే ఇలా జబ్బు తగ్గనటువంటి రోగులకి స్వాంతను అందించడం. ఇక్కడ స్పెషల్ మెడికేషన్స్ ఉంటాయి, పెయిన్ మేనేజ్మెంట్ మెడికేషన్స్, సిమ్టమ్స్ని తగ్గించే మెడికేషన్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ హాస్పిటలేనండి. కానీ ఇక్కడ అందించేటువంటి కేర్ ఈజ్ కాల్డ్ హాస్పిస్ కేర్. మనం ఇక్కడ జబ్బును తగ్గించడం ఎలా, జీవితాన్ని పొడిగించడం ఎలాగా అనేది కాకుండా, దానికి అవకాశం లేని వాళ్ళకి చివరి దశలో స్వాంతను అందించడం ఎలాగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలి చివరి దశలో కూడా, వాళ్ళు చివరి ఊపిరి వరకు కూడా వాళ్ళు ఎలా నెమ్మదిగా ఉండాలి, ఎలా కంఫర్టబుల్గా ఉండాలి అనే దాని మీద పని జరుగుతుందండి. ఓకే. అండ్ దీనికి ఇప్పుడు జనరల్గా ఎన్జిఓస్ అంటేనే నమ్మలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మీరు ఒక ట్రస్ట్ ద్వారా నడుపుతున్నామంటున్నారు. ఇప్పుడు ఒక సంస్థ, ఒక ఎన్జిఓ అనేది 13 ఏళ్ల నుంచి ఉందండి. ఒక సమాజంలో పబ్లిక్ ఫండ్ ఆర్ ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ, దానాలు వచ్చేటువంటి డొనేషన్స్ ద్వారా కానీ ఒక సంస్థ 13 సంవత్సరాల నుంచి నడుస్తుంది అంటే దానికి ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్యూరిటీ ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. వాళ్ళు నిజంగానే అలాంటిది చేయకపోతే కనుక, ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు, ఒక పైసాని కూడా, ప్రతి పైసాని పేషెంట్ కోసం కాకుండా వాళ్ళు ఇంకొక రకంగా చేస్తున్నారు అనేది లేకుండా ఉండబట్టే కదా ఇలా నిలబడుతుందండి. లేదంటే సంస్థలు నిలబడతాయా? పుట్టగొడుగుల్లాగా వస్తాయి ఎన్జిఓలు, మళ్ళీ అలాగే వ్యానిష్ అయిపోతాయి. ఎందుకంటే నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఒక మంచి దానికంటే సంస్థ కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుందండి. మా సంస్థకు అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉంటుంది. మాకు ఇది గైడ్ స్టార్ అని చెప్పి ఒక సంస్థ ద్వారా మాకు ప్లాటినం సర్టిఫికేట్స్ వస్తాయండి ఫర్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అకౌంట్స్. అంటే మాకు వచ్చేటువంటి ఫండ్స్ ఎలా వస్తున్నాయి, మేము ఏ విధంగా వాటిని ఖర్చు పెడుతున్నామో, అది కరెక్ట్ పద్ధతిలో ఖర్చు పెడుతున్నామా లేదా అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మాకు ఆ ప్లాటినం హైయెస్ట్ సర్టిఫికేట్ అండి అది మాకు ఇస్తున్నారు. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఆ సర్టిఫికేట్ వస్తుంది. అది ఊరికే అయితే ఇవ్వరు కదండి, చాలా మేము కష్టపడతాము. ఇక్కడ మేము అందరం కూడా వచ్చేటువంటి డొనేషన్స్ వేరే వాళ్ళు మనని నమ్మి, మన సంస్థ చేసే పనిని నమ్మి మనకి ఇస్తున్నారు కాబట్టి వాటిని సద్వినియోగం పరచడం కోసమే మేము అందరం కూడా ఇప్పుడు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. అండ్ మేడం, ఇప్పుడు పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని అంటే ఓన్ చేసుకుంటున్నారు? అండ్ ఎందుకంటే మీరు 1 రూపీ తీసుకోవట్లేదు అని అంటే వీళ్ళు మా సొంత అన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే చివరి రోజుల్లో అని కొంతమందికి తెలియదు కూడా, అంటే నాకు ఇదే లాస్ట్ అని చెప్పేసి. ఎలా ఉంటుంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుంది? చాలా మందికి వాళ్ళకి ఇది చివరి దశ అని తెలియదండి. కుటుంబ సభ్యులు ఆపేస్తారు, చెప్పనివ్వరు. మా దగ్గర కూడా చాలా మంది ఏం చెప్తారంటే, చెప్పకండి వాళ్ళు తట్టుకోలేరు. ఆర్ఎల్స్ ఒక 80-90 ఏళ్ల మనిషి వచ్చారనుకోండి, చెప్పి ఉపయోగం ఏంటి, వాళ్ళు ఎలాగో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి నొప్పులు మేము చేయవలసింది మేము చేసేస్తున్నాం, మా బాధ్యత పరంగా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలన్నీ మేము తీరుస్తున్నప్పుడు చెప్పవలసిన అవసరం ఏముంది అని అంటారు. సో ఇక్కడ ఉండే ప్రతి సభ్యుడు కూడా, మా టీంలో ఉండే ఒక్క మనిషి వీళ్ళే బాగా చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు నేను చెప్పలేను. ప్రతి వాళ్ళు కూడా ఉత్త శాలరీ కని కాకుండా, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒక మనిషి ఉన్నారంటే ఇవాళ ఉన్నారు, రేపు ఉండకపోవచ్చు. సో వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ అవసరాలు అనేవి చాలా ముఖ్యమైనవి అనేటువంటి దృక్పథంతోనే, ఆ చూపుతోనే ముందుకెళ్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఏదైనా అడిగినా కూడా మా తాతయ్యనో, మా అమ్మమ్మనో, మా తమ్ముడనో, అన్ననో, లేకపోతే మా అంకులనో, ఇలాగనే ఒక బాంధవ్యం ఏర్పరచుకుని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ మనం చూపించేటువంటి ప్రేమ అలాంటిది. ఎందుకనంటే ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉండొచ్చు రేపొద్దున. సో ఆ థాట్తోనే అందరూ కూడా చాలా వాళ్ళతో చాలా కంపాషనేట్గా, చాలా ఎంపతితో పనిచేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం మనతో పాటు హెడ్ నర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ తను ఏం చేస్తున్నారు, ఎలా అంటే పేషెంట్స్ని మంచిగా చూసుకుంటున్నారు అని చెప్పి మనం చెప్పక్కర్లేదు. సో మేడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పేషెంట్స్తో? అంటే జనరల్గా మనం కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తూ ఉంటాము, వాళ్ళ చూస్తుంటేనే తెలిసిపోతుంది అదేంటి ఇంత దరిద్రం ఏంది అన్నట్టే వస్తుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. మీరు ఎలా ఉంది మేడం ఇక్కడ ఎక్స్పీరియన్స్? యూజువల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను ఇనిషియల్గా కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేశాను. దాని తర్వాత నా స్టడీ అయిపోయిన 2 years తర్వాత నేను ఎన్జిఓలో జాయిన్ అవ్వడం జరిగింది.
మా రిలేటివ్ ఒకరు ఇక్కడే చనిపోయారనమాట. సో Oh. వాళ్ళని చూడడానికి వచ్చి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్. యాక్చువల్గా మనం వేరే హాస్పిటల్స్లో అయితే మనం క్యూరేటివ్ ట్రీట్మెంట్ చూస్తాం. అవును ఇక్కడ కంప్లీట్ కంఫర్ట్ కేర్. అవును సో ఇక్కడ అందరూ లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ వాళ్ళ చివరి దశలో వాళ్ళు ఏ ఇబ్బందులు పడకుండా కంఫర్ట్గా వాళ్ళ లైఫ్ని ఎండ్ చేయడం మనం హాస్పిటల్స్లో చూస్తాము. రెగ్యులర్ హాస్పిటల్స్లో అయితే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటూనే ఉంటారు, అవును. అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ హాస్పిటల్స్కి వచ్చేసరికి ఒక పేషెంట్ ఇది ఈ రోజు ఉంది, ఈ రోజు రేపు గడుస్తుందా లేదా అనేది అది ఆ పేషెంట్ని చూస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. బట్ Okay. ఏంటంటే ఇలా ఈ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి వాళ్ళ ఇబ్బందులన్నీ తగ్గించి వాళ్ళ లైఫ్ని ఈజీ వే చేయడం అనేది మెయిన్ హాస్పిటల్స్ యొక్క మెయిన్ ఎయిమ్. సో అందులో మేమందరం పార్టిసిపేట్ చేస్తూ మా నర్సెస్ అందరూ కూడా అంటే ఎండ్ ఆఫ్ లైఫ్లో జీవితాంతం కూడా ఎన్నో కష్టాలు పడుతుంటారు, అవును కానీ ఎండ్ ఆఫ్ లైఫ్లో ఎలా వెళ్ళిపోయాం అనేది కూడా ఒక మెయిన్ Important. అవును. ఇంపార్టెంట్. సో అట్లాంటి పేషెంట్స్కి మేము ఇక్కడ మా సేవలన్నీ అందించుకుంటూ వాళ్ళు కంఫర్టబుల్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో Mm. అందుకోసం మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. Sad. యూజువల్గా నర్సెస్ అనేవాళ్ళు పాలియేటివ్ కేర్లో ఏముందిలే అనుకొని చాలామంది పాలియేటివ్ కేర్ వైపు రావడానికి మొగ్గు చూపరు. Mm. కానీ వన్స్ పాలియేటివ్ కేర్లోకి వచ్చి ఇలాంటి పేషెంట్స్ని చూసిన తర్వాత లైఫ్లో రియాలిటీ అంటే ఏంటి,